హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫినాన్స్ ఫర్ ఉమెన్. ఈ వీడియోలో మనం సేవింగ్స్ అంటే ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏమిటి, సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్న తేడా ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. ముందుగా సేవింగ్స్ అంటే మనం సంపాదించుకున్న డబ్బుని ఫ్యూచర్ అవసరాల కోసం దాచుకోవడం. మనం సేవింగ్స్ ఎలా చేస్తాం? ప్రతీ నెల మనం సంపాదించుకున్న డబ్బుని ఇంట్లో కానీ బ్యాంక్ అకౌంట్లో కానీ దాచుకుంటాం. సేవింగ్స్ వలన ఉపయోగం ఏంటి అంటే డబ్బు సేఫ్గా ఉంటుంది అండ్ అలాగే ఎమర్జెన్సీలో వెంటనే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సేవింగ్స్ వలన మనీ ఎక్కువగా పెరగదు. డబ్బు ఎలా పెరుగుతుంది అని అనుకుంటున్నారా? అయితే మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ అంటే మన డబ్బును ఫ్యూచర్లో పెరిగేలా చేయడం. సింపుల్గా చెప్పాలంటే మన మనీని మన కోసం పనిచేసేలా చేయించడమే ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తాను, మీరు దాన్ని ఇమాజిన్ చేసుకోండి. సో డిఫరెన్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక మహిళ ఉంది, ఆమె జాబ్ చేస్తుంది. ప్రతీ నెల శాలరీ వచ్చినప్పుడు కొంత అమౌంట్ని కేర్ఫుల్గా సేవ్ చేస్తుంది. ఆమె అనుకుంటుంది, నేను చాలా రెస్పాన్సిబుల్, నేను సేవ్ చేస్తున్నాను, నా ఫ్యూచర్ సేఫ్ అని. కానీ ఇయర్స్ గడిచిపోయాయి. ఆమె బ్యాంక్ అకౌంట్లో మనీ ఉంది, కానీ ఇంటి రెంట్ పెరిగింది, పిల్లల ఎడ్యుకేషన్ ఫీజు డబుల్ అయింది, మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. ఆమె సడన్గా రియలైజ్ అయింది, నేను సేవ్ చేశాను కానీ నా మనీ పెరగలేదు. ఇదే చాలామంది మహిళల పరిస్థితి. మనకి చిన్నప్పటి నుంచి చెప్పేదేంటి? డబ్బు దాచుకో, ఖర్చు చేయకు అని. కానీ ఎవరూ చెప్పలేదు ఆ డబ్బుని ఎలా పెంచుకోవాలి అని. మనం దాచుకున్న డబ్బుని పెంచుకోవాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక కథ ఇమాజిన్ చేసుకోండి. మీరు నీళ్లను ఒక పాత్రలో పోసి ఉంచారు. ఆ నీళ్లు అక్కడ సేఫ్గా ఉంటాయి, కానీ అవి పెరగవు. అదే సేవింగ్. కానీ మీరు ఆ నీళ్లను ఒక చిన్న మొక్కకి పోసారనుకోండి. మొదట అది చిన్న మొక్కే, మీకు వెంటనే చేంజ్ ఏమీ కనిపించదు. కానీ మీరు పేషెన్స్గా డైలీ నీళ్లు పోస్తే కొన్ని మంత్స్ తర్వాత అది పెద్ద మొక్క అవుతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత అది చెట్టు అవుతుంది, మనకి ఫ్రూట్స్ ఇస్తుంది, నీడనిస్తుంది. అదే ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు చెప్పండి, మనం సేవింగ్స్ చేయాలా, ఇన్వెస్ట్మెంట్ చేయాలా? రెండు చేయాలి. ఎమర్జెన్సీ మనీ కోసం సేవింగ్, మన పిల్లల ఎడ్యుకేషన్ కోసం, మన రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్. మన ఇన్కమ్ చిన్నదైనా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, క్రమం తప్పకుండా చేస్తున్నామా లేదా అన్నదే ముఖ్యం. సో సేవింగ్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి అనేది అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. Please do like, share and subscribe to my channel Easy Finance for Women.